ఆధునిక కాలంలో ప్లాస్టిక్ వల్ల కలుగుతున్న నష్టాలు లెక్కలేనన్ని పర్యావరణాన్ని ఛిద్రం చేస్తూ ప్రజల రోగాల బారిన పడిస్తున్న తీరు ఒక మానవ హృదయాన్ని తట్టిలేపింది. మహిళలంతా నడుంగట్టి జనపనారతో బ్యాగులు తయారు చేస్తూ ఆరోగ్యాలను కాపాడమే కాదు ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల్లో ఈ జనపనార పరిశ్రమ సక్సెస్ స్టోరీపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న సామెతను నిజం చేస్తున్నారు జగిత్యాల మహిళలు. ఉద్యమాల కూడలిగా పేరుగాంచిన జగిత్యాలలో ఒక కుటీర పరిశ్రమకు ప్రాణం పోస్తున్నారు ఇక్కడి మహిళలు. ఓ మహిళ ఆలోచన ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి బాట వేస్తోంది. ఒక్కరి సృజనాత్మకత వందలాది కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తోంది. చేతి వృత్తుల్లోనే పర్యావరణాన్ని కాపాడేందుకు ఈ మహిళలంతా చేయి చేయి కలిపిండ్రు. ప్లాస్టిక్ వ్యర్థాలకు ప్రత్యామ్నాయంగా జనపనార వస్తువులను తయారు చేస్తున్నారు. ఓవైపు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేస్తూ మరోవైపు ఉపాధి పొందుతూ నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేటి తరం వనితలు. కరీంనగర్ జిల్లా జగిత్యాల వాణినగర్కు చెందిన వేముల మాధవి ఆలోచనే ఈ కుటీర పరిశ్రమ. నిరుపేద మహిళల అభ్యున్నతితో పాటు ఉపాధి కోసం మానోస్ హాట్ అండ్ ఆర్ట్ జూట్ ప్రాడక్ట్స్ పరిశ్రమను స్థాపించింది. హై ఫ్యాషన్ జూట్ సర్వీస్ సెంటర్ వారి ప్రోత్సాహంతో ఈ శిక్షణ సంస్థను ప్రారంభించగా దీనికి నిరుపేద వర్గాల మహిళల నుంచి విశేష స్పందన లభించింది. 2 బ్యాచులుగా 40 మంది మహిళలకు జనపనార ఉత్పత్తుల తయారీపై ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పర్యావరణము మరియు ప్రకృతి పరంగా వివిధ రకాలైన అనారోగ్యాలు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాన్ని నివారించడం కోసమని ఈ జూట్ అంటే జనపనారతో తయారయ్యే క్లాత్తో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మామూలుగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే ధరలతో ఉత్పత్తి చేయాలని ముఖ్యంగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ప్రభుత్వానికి ప్లస్ మన ఆరోగ్యపరంగా కానీ లేక ఆర్థికంగా కానీ నిలబడడానికి ఇది ఎంతో ఉపయోగకరమైన సంస్థ. స్వల్ప శిక్షణ సమయంలోని మహిళలు తమ సృజనాత్మకతతో విభిన్న తరహాలో ఉత్పత్తులు రూపొందిస్తున్నారు. వాటర్ బాటిల్ బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు, ల్యాప్టాప్స్ బ్యాగులు, టూరిజం, లంచ్ బాక్స్, హ్యాండ్ పర్స్ తదితర ఉత్పత్తులను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. ఇందులో 21 రోజుల ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్స్ ప్రదానం చేస్తారు. వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతంలో చదువుకున్న ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్న తమకు ఈ జూట్ పరిశ్రమ ద్వారా ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు. కానీ జాబ్స్ కోసం వెతికితే ఎక్కడ దొరకలేదు. ఇక్కడ మాధవి మేడం గారు ఇట్లా జూట్ ప్రొడక్ట్స్ గురించి పెట్టారు. అయితే స్వయంగా ఉపాధి పొందొచ్చనే ఉద్దేశంతో నేను ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ఇది 20 డేస్ ట్రైనింగ్. తర్వాత ఇక్కడే మాకు జాబ్స్ ఇస్తా అని చెప్పారు. దీనిలో మా మేడం విక్టోరియా మేడం మాకు ట్రైనింగ్ ఇస్తున్నారు 20 డేస్. అందుకని నేను ఇందులో వర్క్ చేయడానికి వచ్చాను. ముఖ్యంగా ఇందులో ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేసే ఉద్దేశంతో మాధవి మేడం పెట్టారు. అందుకని నాకు కొంచెం సంతోషంగా అనిపించి దీనిలో చేయడానికని వచ్చాను. కాబట్టి ఇందులోకి వస్తే మన పిల్లలు మన స్కూల్కి పంపించేసి ఇందులోకి వచ్చి మనం సాయంత్రం దాకా కొడితే మనం కనీసం 200, 150 ఇలాంటివి మనము సంపాదించుకోగలుగుతామండి. కాకపోతే ఏంటంటే ఇలాంటి సంస్థ పెట్టినందుకు మేడం గారికి చాలా కృతజ్ఞతలండి. నేను ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం జనపనార ఉత్పత్తులను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా నేషనల్ జూట్ బోర్డ్ ద్వారా రాష్ట్రంలోని హై ఫ్యాషన్ జూట్ సర్వీస్ సంస్థ ఈ ఉత్పత్తులపై శిక్షణ ఇవ్వడమే కాకుండా యూనిట్ స్థాపించాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ ముడి సరుకులను సరఫరా చేస్తుంది. ఆ విధంగా మహిళలు శిక్షణతో పాటుగా ఉపాధిని కూడా పొందగలుగుతున్నారు. ఇక్కడ పనిచేయడం వల్ల తమ కుటుంబాలకు ఎంతగానో ఆసరాగా ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకంటే ముందు బీడీలు చుట్టే పనిలో ఇబ్బందులు పడేవారు. బీడీలు చుట్టడం వల్ల గిట్టుబాటు కూడా దక్కడం లేదని ఈ మహిళలు ఆవేదన చెందుతున్నారు. ఈ జనపనార బ్యాగుల తయారీ వల్ల మాత్రం ప్రకృతిని రక్షించుకుంటున్నామనే తృప్తితో పాటు ఉపాధిని కూడా పొందుతున్నామని గర్వంగా చెప్తున్నారు. ఇది ఇప్పుడు మేము ట్రైనింగ్ తీసుకొని ఇక్కడే మేము వర్క్ చేయాలనుకుంటున్నామండి. ఇప్పుడు బీడీలు అలాంటి బీడీలు కూడా చేస్తే ఏంటండి ఇవాళ రేపు క్యాన్సర్ అలాంటి రోగాలు బారిన పడుతున్నామండి. దీంట్లో ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ తెలంగాణ మన వెనుకబడ్డం వలన
చాలా మందికి ఉపాధి దొరకడం, జాబ్స్ ఏం దొరకడం లేదండి. ఈ మన మహిళలు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీ పీజీ వాళ్ళు ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అసలు మన తెలంగాణలో అసలు ఆడవాళ్ళకి అసలు జాబ్సే లేవండి. గవర్నమెంట్ జాబ్స్ అనేటివి మన వాళ్ళకి ఎవరికి లేవండి. కాకపోతే ఏంటంటే మా లాంటి తక్కువ చదువుకున్న వాళ్ళు 10th అట్లా డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే ఆయనతో అసలే లేదు, పీజీ చదువుకున్న వాళ్ళకి ఈ కాలంలో లేదు. ఇక మా లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి. అందుకనే మేము ఈ సంస్థలో చేరామండి. ఇప్పుడు మేము 10th డిగ్రీ ఇంటర్ చేసాం, మాకు ఏ లాభం లేదు. కాకపోతే ఈ వరకైనా చేస్తే మాకు కొంచెమన్నా మాకు ఇంట్లో సర్దుబాటుగా ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు 5.5 దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా బతుకులేడుస్తున్న తెలంగాణ బిడ్డలు ఉపాధి కోసం అనునిత్యం తన్లాడుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారి తమ బతుకులు బాగుపడాలంటే మా తెలంగాణ మాకు కావాలంటున్నారు. మా నీళ్లు మాకు దక్కి, మా కొలువులు మాకు దక్కితే చాలంటున్నారు జగిత్యాల మహిళలు. కష్టించి పనిచేసే శక్తి ఉన్నా ఉపాధి కల్పించని ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూనే స్వశక్తితో చిన్న పరిశ్రమల బాటలో అడుగులేస్తున్నారు. మహిళా శక్తిని చిన్న చూపు చూడొద్దనే సవాల్ విసురుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆధునిక కాలానికి ధీటుగా దేశీయ ముడిసరుకైన జనపనారతో మోడ్రన్ బ్యాగులు తయారు చేస్తున్నారు. ఇలా కృషితో నాస్తి దుర్భిక్షమని నిరూపిస్తున్నారు జగిత్యాల మహిళలు.